హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్ చూడండి. భారత ప్రభుత్వం కొన్ని భాషలకు శాస్త్రీయ హోదాను కల్పించడం జరిగిందండి. అవి ఒక 5 లాంగ్వేజెస్కి మరాఠీ, బెంగాలీ, అస్సామీస్, ప్రాకృత్, పాలి భాషలకు భారత ప్రభుత్వం 2020 అక్టోబర్లో శాస్త్రీయ భాషా హోదాను కల్పించడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత కేంద్రం ప్రకారం న్యూఢిల్లీలో రాష్ట్రాల మైనార్టీ కమిషన్ సదస్సు 2025 మార్చి 25న జరిగిందండి. రాష్ట్రాల మైనార్టీస్, హిందూస్ కాక మిగతా వాళ్ళు ఉంటారు కదా, ముస్లిమ్స్, సిక్కులు, ఇట్లా వాళ్ళని మైనార్టీస్ అంటారు. వాళ్ళ కోసం అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ అయిన న్యూఢిల్లీలో వేదిక జరగడం జరిగిందండి. సో జాతీయ మైనార్టీ కమిషన్ 1992లో స్థాపించడం జరిగింది. ప్రస్తుత చైర్పర్సన్ వచ్చేసి శ్రీ ఇక్బాల్ సింగ్ గారు, అర్పురా గారు. కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ఏర్పాటు చేసిందండి, పిఎం వికాస్. సో ఇది ప్రధానమంత్రి ఏర్పాటు చేయడం జరిగింది వారసత్వ అభివృద్ధి యోజన కోసం. సో ఇది 2006లో ఏర్పాటు చేశారండి. దీని యొక్క ఫుల్ ఫామ్ ప్రధానమంత్రి విరసత్క సంవిధాన్ స్కీమ్ అండి. సో ఇప్పుడు ఇంకొకటి వార్తలో నిలిచింది ఏంటంటే కెనడా దేశంలో ఏప్రిల్ 28న మధ్యంతర ఎన్నికలు జరుగుతాయండి. కెనడా ప్రధానమంత్రి వచ్చేసి మార్క్ కార్నీ. అక్కడ కెనడా దేశంలో పార్లమెంట్లో 338 స్థానాల కోసం ఏప్రిల్ 28న ఎన్నికలు జరుగుతాయండి. కెనడా యొక్క రాజధాని ఒట్వా, కరెన్సీ కెనడియన్ డాలర్స్ అండి. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్రాలకు అవయవాల మార్పిడి దానికి అన్వయించడం జరిగిందని, దానికోసం 1995లో ఒక చట్టం ఉండే, దాన్ని కొద్దిగా చేంజ్ చేసి 2011 యాక్ట్ని ఏర్పాటు చేసింది. అంటే రాష్ట్రాలకు అవయవాలు అనేటి మార్పిడి కోసం కేంద్రం మనకు అన్వయిస్తుందండి. వరల్డ్ కబడ్డీ అండి, భారత్ ఘన విజయం సాధించడం జరిగింది ఇంగ్లాండ్ మీద. ఇక్కడ ఫైనల్ ఇచ్చాను చూడండి, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వార్తల్లో నిలిచిన ఒక ఇంపార్టెంట్ డీలిమిటేషన్ అనేది రాజ్యాంగంలో 82వ ఆర్టికల్ ప్రకారము నిర్వచించడం జరుగుతుంది. అంటే జనాభా లెక్కల ప్రకారం ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత మంది జనాభా ఉన్నారు దాన్ని బట్టి దాని యొక్క నియోజకవర్గాలు కానీ జనాభా ప్రాతిపదికంగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే జనాభా పెరుగుదల కానీ తక్కువదల కానీ ఇలా చేసి దాన్ని సీట్లను కేటాయించడం జరుగుతుంది. సో ప్రజెంట్ వార్తల్లో ఉన్నది డీలిమిటేషన్ గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.